అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు సింపుల్గా 2025 న్యూ ఇయర్ ముగ్గండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ 9 చుక్కలు, చుక్క విడి చుక్కండి ఒకటి వచ్చే వరకు ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ పైన ఉన్నాయి కదండి, ఈ త్రీ డాట్స్ కరెక్ట్గా కొంచెం చుక్కలు దాటిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. దీంట్లో 2025 రావాలన్నమాట. ఇట్లా 4 సైడ్స్ కూడా ఇలా గీసేసుకోండి. ఇదిగోండి, ఇలా 4 సైడ్స్ కూడా నేను గీసుకున్నాను. తర్వాత ఇందులో ఇలా బ్లూ కలర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా 4 సైడ్స్ కూడా నేను బ్లూ కలర్స్ తోటి నింపేసుకున్నాను. ఇదిగోండి, ఇలా బ్లూ కలర్తో వేసుకుని ఇందులోనే 2025 న్యూ ఇయర్ రాస్తే బ్లూలో ఎల్లో వచ్చింది కదా, కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. కొంచెం థిక్గా గీసుకోండి, కొంచెం బ్రాడ్గా గీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా చాలా అందంగా ఉంటుందండి. ఏంటంటే 2025 ముగ్గులు, న్యూ ఇయర్ ముగ్గులు అందరూ వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వేస్తారు కదా. ఇలా 2025 అని ముందే రాసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమలం ఫ్లేవర్ వేద్దామండి. ఇలా వేసుకొని చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేసి ఇక్కడ మధ్యలో ఇలా రానివ్వండి, అలా కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలానే 4 సైడ్స్ వేసుకోండి. నేను వేసాను ఆల్రెడీ. నాకు ముగ్గు వీడియో తీసేవాళ్ళు లేరండి, సో నేను వేసుకుంటూ తీసాను అనమాట వీడియో. చూసారు కదా, ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఎల్లో డాట్స్ వేసుకోండి. ఇలా ఎల్లో డాట్స్ వేసుకొని ఇలా గీసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, నేనే పట్టుకొని తీస్తూ వేస్తున్నాను. సో మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఓకే. చూడండి, ఇలా ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకోండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చూసారు కదా, ఇటు సైడ్ కూడా పెడదాం. ఇలా పెట్టుకుంటే లుక్ వస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్సే చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇలానే అన్ని సైడ్స్ కూడా వేసుకోవాలి. ఇంకా 2 సైడ్స్ ఉన్నాయి, నేను ఫినిష్ చేస్తాను. తర్వాత ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లవ్ షేప్ లాగా వేసుకొని ఇలా కొమ్మలు వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసి చిన్న రౌండ్ బాల్ పెట్టుకొని ఇలా 4 సైడ్స్ వేసుకోండి. ఇలా 4 సైడ్స్ వేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా ఇలా తీసేసుకోండి. చూసారు కదా, దీన్ని ఇలా ఆకులాగా అనమాట ఇటు సైడు. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడు ఇలా కొమ్మలాగా. ఇదిగోండి, చూసారు కదా, బయట చింపులు పడుతున్నాయి. వర్షం స్టార్ట్ అయిందండి, తొందరగా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని గ్రీన్ కలరు, దీనికి వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇలా అవుట్లైన్ తీసుకుంటే కొంచెం లుక్ వస్తుంది అనమాట. మీకు ఏంటంటే జస్ట్ ఐడియా కోసం వేస్తున్నాను, మీరు పర్ఫెక్ట్గా వేసుకుని, నేనైతే పర్ఫెక్ట్గా వేయట్లేదండి. చూసారు కదా, జస్ట్ సైడ్స్ వచ్చేసి ఇలా లవ్ షేప్లో వీటిని బ్రింజల్ కలర్ తిద్దండి, చాలా లుక్ వస్తాయి. మీరు చాలా సన్నగా నైస్గా గీసుకోవచ్చు, నేనంతా హడావుడిగా గీసేస్తున్నాను. ఇదిగోండి, ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేసానండి. ఒక పక్క వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇదిగో చూడండి, డ్రాప్స్ కూడా పడుతున్నాయి. సో ఇదిగోండి, ఇక్కడ కూడా పడ్డాయి చూడండి. సో ఈ ముగ్గుని ఇంతంతా కంప్లీట్ చేసిన, ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేదు, మీరే అడ్జస్ట్ అవ్వండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఇక్కడ బయట వర్షం పడుతుందండి, లోపల వేద్దామంటేనేమో ఇలా వైట్ ఫ్లోర్ ఉంది. సో వైట్ మీద ముగ్గు కనిపించదు కదా, అందుకని ఆరు బయట వేస్తున్నానండి. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదిగో చూడండి, డ్రాప్స్ కూడా పడుతున్నాయి, వాటర్ డ్రాప్స్. చూసారు కదా, ముగ్గు పోతుంది. సో ముందే వీడియో తీసేస్తున్నాను. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఆరు బయట వేసాను ముగ్గు. అస్సలు ముగ్గు రాని వాళ్ళ కోసమేనండి ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు. నేనే ముగ్గుల్లో ఎక్స్పెక్ట్ అయితే కాదండి. ఇలాంటి ముగ్గులు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.